సముద్రంలో కాస్త అలజడి రేగితే చాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి. ప్రకృతి విపత్తు సంభవించినా గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు అందని దీనస్థితి. సాయం అందేలోగా ఆకలి దప్పికలతో ప్రాణాలు పోవడం అక్కడ సర్వసాధారణం. ప్రళయం రాకముందే సురక్షిత ప్రాంతాలకు చేరేందుకు నాటు పడవలపై వెళ్లాల్సిన పరిస్థితి. ఇదంతా గతం. ఇకపై వారికి ఇలాంటి కష్టాలు దరిచేరవు. ప్రళయం వస్తే సాయం చేసే చేతులు చెంతనే ఉంటాయి. ఓ వంతెన దివిసీమవాసుల కష్టాలను కడలిపాలు చేసింది. కృష్ణా జిల్లాలో సముద్ర తీరం వెంట ఉన్న దివిసీమ ఇది. అల్పపీడనం, తుపాను అనే పదాలు వింటే ఆ ప్రాంతవాసులు గుండెల్ని గుప్పెట్లో పెట్టుకుంటారు. దివిసీమ ఉప్పెన మొదలు నేటి వరకు ఎన్నో కోల్పోయారు. 1977లో ఉప్పెన, 2004లో సునామీ తర్వాత కనీసం తాగడానికి కూడా నీరు లేక ఇబ్బంది పడ్డారు. దివిసీమ ఉప్పెన సమయంలో విపత్తు దళాలకు ఇక్కడికి చేరడానికి 10 రోజులు పట్టింది. సరైన రవాణా వ్యవస్థ సాయం అందేలోపే వందల ప్రాణాలు గాల్లో కలిశాయి. సునామీ తర్వాత ఇలాంటి కష్టాలు రాకుండా తమ ప్రాంతానికి సురక్షిత రహదారి వేయాలని దివిసీమ వాసులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కృష్ణానదిపై వంతెనతో మచిలీపట్నం నుంచి కమ్మవారి చెరువు వరకు రహదారి నిర్మించాలని కోరారు. భవానీపురం, ఉల్లిపాలెం మధ్య వంతెన నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చవుతాయని భావించిన అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను అటకెక్కించింది. దశాబ్దాల తర్వాత అక్కడి వారి పోరాటం ఫలించింది. దివిసీమ అభివృద్ధికి కట్టుబడిన తెలుగుదేశం ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కృషితో వంతెన నిర్మిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో మొదలైన వంతెన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధుల చొరవ చూపి రహదారి, వంతెన నిర్మాణానికి చకచకా అనుమతులు సాధించారు. 77,50,00,000 అంచనా వ్యయంతో 2015 అక్టోబరులో నవయుగ సంస్థకు పనులు అప్పగించారు. 24 నెలల్లో వంతెన పూర్తి చేసే లక్ష్యంతో పనులు శరవేగంగా చేస్తున్నారు. బ్రిడ్జి రావడం వల్ల కోస్టల్ కనెక్టివిటీ పెరిగి ప్రజలు ప్రాణ భయం లేకుండా తుఫాన్లు వచ్చినప్పుడు ఎక్కువ కోడూరు దగ్గర మనకు తుఫాన్లు దాటడం అనేది మనం ఎక్కువ పరిశీలించిన దాని మీద మనకు తెలుసు. అలాంటి సమయాల్లో ఈ యొక్క ప్రాజెక్టు ఇటు ఉల్లిపాలెం వైపు వాళ్ళు కానీ కోడూరు మండలం వైపు వాళ్ళని క్విక్గా ఎస్కేప్ అవడానికి అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అదర్ మీన్స్ ఆఫ్ వే ఆఫ్ రోడ్డు అనేది దీనివల్ల రావడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎటువంటి సహాయం అయినా తీసుకుని ఇంకో మార్గం ద్వారా కోస్టల్లో తీసుకురావడానికి ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడుతుంది. హంసల దీవికి అత్యంత సమీపంలో కృష్ణానదిపై 1/2 కిలోమీటర్ మేర అత్యున్నత ప్రమాణాలతో ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఆటుపోటుల వల్ల వంతెన పాడవకుండా నిర్మాణంలో సాంకేతిక పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. నదిలోకి 48 అడుగుల మేర స్తంభాలు దింపారు. వాటిపై తుప్పు పట్టని రీతిలో వివిధ లోహాల మిశ్రమంతో స్తంభాలకు తాపడం చేశారు. ఏడాదిన్నర వ్యవధిలో దాదాపు 90% పైగా వంతెన పనులు పూర్తయ్యాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ సైడ్ కూడా ఫుల్ మా కోఆపరేషన్ ఇదన్నీ ఇస్తున్నారు. దగ్గర 11 మంత్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. మొదటి తీసుకున్న నుంచి మనం సర్వే అదర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం ఇదన్నీ చాలా ఫాస్ట్ గా చేస్తారు. ఏ ప్రాజెక్ట్ కొన్ని ప్రాజెక్టులో ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం జరుగుతాయి, దానివల్ల బాగా డిలే అవుతుంది. ఇక్కడ అలాంటి డిలేలు వాళ్ళు కవర్ చేశారు బాగా. యాక్చువల్గా సెప్టెంబర్ 2017 కంప్లీషన్ టైమ్ వీ విల్ ఏబుల్ టు కంప్లీట్
జూన్ ఎండ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ వంతెన పూర్తయితే ప్రకృతి విపత్తుల్లో మచిలీపట్నం నుంచి దివిసీమకు విపత్తు దళాలు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. మచిలీపట్నం పోర్టు పూర్తయితే అక్కడి నుంచి ఈ వంతెన మీదుగా పెద్ద ఎత్తున సరుకు రవాణాకు వీలుంటుంది. పరిసర ప్రాంతాల్లో పోర్టు అనుబంధ పరిశ్రమలు తరలివచ్చి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మచిలీపట్నం అవనిగడ్డ నుంచి హంసల దీవికి దూరం తగ్గి పర్యాటకులు వచ్చేందుకు వీలవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ వంతెనను త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ నెలాఖరులోపు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేలా నిర్మాణ సంస్థతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తోంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే విపత్తు సమయంలో తీర ప్రాంత ప్రజలకు సత్వర సాయం అందించడం సహా పరిసర ప్రాంతాలన్నీ కూడా పారిశ్రామికంగా, పర్యాటక పరంగా, అలాగే రవాణా రంగ పరంగా ఎంతో అభివృద్ధి చెందనున్నాయి. కెమెరామెన్ ఏ నాగరాజుతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.